దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా దేవుని మందిర ఆవరణంలో ప్రభువారు తెలియచేసిన మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి అని దేవుడు తెలియచేయమన్నారు. ఆ విషయాన్ని తెలియచేయడం జరిగింది. 19వ అధ్యాయంలో ఒక కూజాను కొనమని ఊరు చివరికి పెద్దలను, యాజకుల్లో పెద్దలను తీసుకుని వెళ్ళి చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడి మరల మందిర ఆవరణంలో నిలబడి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇలాగున్న ప్రకటన చేస్తున్న సమయంలో అక్కడ యాజకుని యొక్క కుమారుడు ఉన్నాడు. ఆ యాజకుని యొక్క కుమారుడు చాలా కోపవేశం పొందిన వాడై చాలా రౌద్రంతో నింపబడిన వాడై దేవుని మాటలు పలుకుతున్నటువంటి ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టాడు. కొట్టి ఆ మందిరం దగ్గరలో ఉన్నటువంటి బెన్యమీను అనేటువంటి ఒక ద్వారం ఉంది, గుహ. ఆ గుహలో భయంకరమైనటువంటి గొలుసులతో బంధించి అందులో పడేశాడు. ఇర్మియా ఏం చేశాడు? దేవుడు చెప్పమన్న మాట మాత్రమే ప్రకటన చేశాడు. ఇతరమైన విషయాలు ఏమీ ప్రస్తావన తేలేదు. అయితే జరగబోతున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో, యెరూషలేము యొక్క దుస్థితి ఎంత వేదనకరంగా ఉండబోతుందో ప్రభు చెప్పారు. ఇర్మియా ప్రకటన చేశారు. ఆ మాటలను విని సహించలేనటువంటి యాజకుని కొడుకు చాలా కోపావేశంతో నింపబడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడికి దేవుడు చెప్పమని చెప్పినప్పుడు చెప్పకపోతే దైవజనుడి తప్పు. చెప్పిన తర్వాత విని ఆ మాట ప్రకారంగా జీవితాన్ని సరిచేసుకోకపోతే వినేవారిది తప్పు తప్ప ఇతరమైన ప్రస్తావన తేడం కానీ ఏమీ బాధించడం కానీ చేయకూడదు. ఎందుకనంటే ఇది దేవుని మాట కనుక ప్రతి ఒక్కరు దేవుని మాటకు లోబడాలి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రవక్త అయిన ఇర్మియా శత్రువుల్లో ఒకడు ఇక్కడ కనపడుతున్నాడు. మొట్టమొదటిసారిగా అతడు కపట ప్రవక్త, ప్రధాన యాజకుడు తర్వాత యాజకుడట. అతను ఒక అబద్ధ ప్రవక్త, కపట ప్రవక్త. తాను చెప్పిన మాటలే తప్ప ఇక ఇతరులు చెప్పిన మాటలు వినేవాడు కాదు. వాటికి లోబడి భయపడి దేవుని మాటకు విధేయత చూపించేవాడు కూడా కాదు. అతను యాజకుడే కానీ కపటమైనటువంటి మనసుతో బ్రతుకుతున్నాడు. దేవుని సేవకుడు ప్రకటించే మాట వానికి అర్థం కాలేదు. ఆలయం అంతా సక్రమంగా జరిగేలాగా చూడడం అతని బాధ్యత. అల్లరి చేసే వాళ్ళని శిక్షించడం లేకపోతే వెళ్ళగొట్టడం అతనికి ఉన్నటువంటి విధి. ఇర్మియా అల్లరి రేపుతున్నాడని అతని అభిప్రాయం. ఏవో భయంకరమైన విషయాలు మాట్లాడుతున్నాడు, ప్రజల హృదయాల్లో ఆందోళన కలిగించేస్తున్నాడు అని అతను అభిప్రాయపడ్డాడు. ఈ రోజున వాక్యం వింటున్నప్పుడు ప్రేరేపించబడుతూ ఉంటే ఏదో సేవకుడు లేకపోతే ప్రవక్త వారిని మోటివేషన్ చేసేస్తున్నాడు అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుని మాట మనుషులను ఎంత ప్రభావితం చేస్తుందంటే దేవుని కొరకు బ్రతికేలాగా చేస్తుంది. దేవుని కొరకు అనేక మందిని బ్రతికించేలా చేస్తుంది. అవసరమైతే దేవుని కొరకు నేను చనిపోతాను అనే ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చేలాగా చేసేస్తుంది.
మిలిటరీ ఉన్నారు, వారు ట్రైనింగ్ పొందుతారు, వారు మా దేశం కొరకు ప్రాణం పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము అని వారు సిద్ధపడతారు. భయంకరమైనటువంటి యుద్ధ సమయంలో కూడా వెన్ను చూపించకుండా ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగున అమరవీరులు ఎంతో మంది మన దేశం కొరకు వారు ప్రాణాలు త్యాగం చేశారు. మరి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు నమ్మిన సిద్ధాంతాల కొరకు, మత విశ్వాసాల కొరకు ప్రాణం పెట్టిన వారు, ప్రాణం తీసిన వారు కూడా ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాము, గమనిస్తున్నాం. మరి దేవుని కొరకు ప్రాణం పెట్టి అంత మనసు ఉండదంటారా మనుషులకు? ఖచ్చితంగా ఉంటది. అలాగూ అనేక మంది దేవుని కొరకు ప్రాణం పెట్టారు, ఆహుతైపోయారు. అందులో ఇర్మియా కూడా దేవుని కొరకు అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధపడిన వ్యక్తి. దేవుడు ఏది చెబితే అది చేస్తున్న వ్యక్తి. వివాహం చేసుకోవద్దని చెప్పారు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వివాహం చేసుకోలేదు. అంత గొప్ప మనసు, అంత దేవుని యొక్క మాటకు లోబడే మనసు ఇర్మియాకుంది. ఇది అర్థం కాలేదు యాజకునికి. ఈ రోజున నీకైనా దైవజనుడి యొక్క ఆలోచన అర్థమవుతుందా? దైవజనుడి యొక్క మనసును గమనించగలుగుతున్నావా? ఏదో కోపంతో చెప్పారు అని అనుకోక, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు అని నువ్వు భావించాలి. సత్యం అంటే ఇష్టం లేని వారు, ఇది ఒక సమస్య అనిపించేసింది వాళ్ళకి. అతనికి సత్యము అంగీకరించడానికి మనసు లేదు. అందుకనే అతను తిరుగుబాటు స్వభావం కలిగి దైవజనుడిని కొట్టాడు, బొండలు బిగించి జైల్లో వేసేశాడు. మరుసటి రోజు మరలా మార్పు నిందాడు. అతనే మార్పు నొంది ఆ ఇర్మియా ప్రవక్తను విడిపించాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు, చాలా కఠినమైన మాట. ఏంటంటే, నీవు నీ కుటుంబం అంతా కూడా ఏమైపోబోతుందో అంటే బబులోను రాజ్యానికి బానిసలుగా వెళ్ళిపోబోతున్నారు. నీ సంతానం అంతా కూడా బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళిపోబోతున్నారు. ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా శత్రువుల చేతిలో మగ్గిపోబోతున్నారు. నీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. నీ కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళిపోతారు, నీ స్నేహితులు వెళ్ళిపోతారు, నీ కుటుంబ సభ్యులు వెళ్ళిపోతారు. అక్కడే బానిసలుగా ఉంటారు, అక్కడే చచ్చిపోతారు, అక్కడే పాతి పెట్టబడతారు అని చెప్పాడు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు వాస్తవానికి కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు దీవించబడతావు, మేళ్ళు కట్టుకుంటావు, కారులు కొంటావు, భూములు కొనేసుకుంటావు, ఇంకా అనుకునేవి జరిగిపోతాయి నీకు అని చెప్తే చాలా సంతోషంగా అంగీకరించగలుగుతారు. కానీ ఇదిగో మీ కీడు కలుగుతుంది, నష్టం వస్తుంది, మీ పిల్లలు ఇలాంటి బాధ పడవలసిన కర్మ రాబోతుంది అని చెబితే ఎవరికి కూడా సంతోషం ఉండదు. సంతోషంతో పని లేదు. దేవుని మాటకు దైవజనుడు విధేయత చూపించాడు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాడంతే. ఆ మాట నువ్వెందుకు పెడచెవిని తీసుకుంటావు? ఎందుకు అపార్థం చేసుకుంటావు? ఎందుకు చెప్పినోడి మీద కోపడతావు? ఇంకా నీకేమన్నా కోపం వస్తే చెప్పమన్న దేవుణ్ణి అడుగు. ఎందుకు దేవుడా ఇలాంటి మాట ప్రకటించమన్నావు? ఎందుకు ఇలాంటి కఠినమైన వార్తను మాకు అందించవని పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. అంతేకాని ప్రకటించిన దైవజనుడి మీద తిరుగుబాటు చేయవద్దు. ఈ తిరుగుబాటు చేశాడు. ఇర్మియా బాధపడుతున్నాడు. అయ్యో, నేనెందుకు ప్రవక్తగా మారాను? దేవుడే నన్ను ప్రేరేపించాడు అని అంటూ దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడా,
నువ్వు నన్ను ప్రేరేపించావు, నీ ప్రేరేపణకు నేను లొంగాను, నువ్వు నన్ను బలవంతంగా గెలిచావు. వాస్తవానికి నేను ఏమో సేవ చేయాలని ఏమో అనుకోలేదు అని దేవుడితో మాట్లాడుతున్నాడు. నిజమే, ఇర్మియా ప్రవక్త దేవుని స్వరాన్ని మొట్టమొదటిగా విన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా నిన్ను జనములకు ప్రవక్తగా చేయబోతున్నాను అన్నాడు. ఇర్మియా అంటాడు, నేను బాలున్నాయా, నాకు 100 మంది ఉంది, ఎందుకు నాకు ఇలాంటి పని అప్పగిస్తున్నావు అని అంటే, లేదు 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 నువ్వు చెయ్యాలి అని అన్నాడు. నేను చిన్నోడినయ్యా, నాకెందుకు వచ్చిన పని అని అంటే, లేదు తల్లి గర్భంలో రూపించడానికి ముందే నీ మీద నేను ప్లాన్ వేశాను కనుక నా చిత్తానికి లోబడు అన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్న వారులరా, దేవుడు బలవంతం ఎందుకు పెట్టాడు ఇర్మియాని అంటే, ఇర్మియా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడాలని, తరతరాలకు ఒక ఆశీర్వాదకారకమైన ప్రవక్తగా ఉండాలని, వందల వేల సంవత్సరాలు గడుస్తున్న ఆ ప్రవక్త యొక్క ప్రవర్తన, ప్రవక్త యొక్క మాట విధానం, దైవ భక్తి, దేవునికి లోబడిన విధానము, వాక్యానుసారంగా జీవించిన విధానమును మనం కూడా విని ప్రోత్సహించబడటానికై ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాటలు అనేక పర్యాయాలు విని ధ్యానం చేసి ధైర్యం పొంది విశ్వాసంలో ముందుకెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి మాదిరికరమైన గొప్ప ప్రవక్త ఇర్మియా దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఏర్పాటులో ఉన్నవాడు. బలవంతాన నడిపించేవని చెప్తూ అంటాడు, దినమల్లా కూడా నాకు ఎగతాళవుతుంది, నన్ను నవ్వుతున్నారు, ఏదో విధంగా లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. నేను ఎలాగున్నానంటే ఒక దోపుడు సొమ్ములాగున్నాను, దోసుకుంటున్నారు నన్ను. ప్రతిరోజు కూడా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అందరికీ నేను చెప్తుంటే వాళ్ళకి కఠినమైన మాటలు బాధ అనిపిస్తున్నాయి. వారు మారు మనసు పొందరాయే తిరిగి నా మీద ఏదో విధంగా పడుతున్నారు. అంతకుముందు చాలా హింసించారు, బాధ పెట్టారు, మాటలతో గాయపరిచారు. ఇప్పుడు ఏకంగా చెరసాల్లోనే వేసేశారు, బంధించేశారు. దేవుని కొరకు ప్రకటిస్తే కలిగిన ప్రతిఫలం ఏంటి అని అంటే ఇలాంటి వేదన. అంటాడు, నేను ఇంకెప్పుడు కూడా దేవుని కొరకు మాట్లాడను, ఆయన పేరు కూడా ఎత్తను, ఆయన నామాన్ని బట్టి అసలు నేను ప్రకటన చేయను అని అనుకుంటున్నాడట. అయితే అలాగ నేను నా హృదయంలో అనుకుంటే అది అగ్ని మండుతున్నట్టుగా ఉంది, నా ఎముకల్లోనే మూయబడినట్లుంది. నేను ఓర్చి విసికి ఉన్నాను. ఇక నేను చెప్పకూడదనే నిర్ణయానికి వచ్చేసాడు ఇర్మియా. ఎందుకు? చెబితే అవమానం, చెబితే నింద, చెబితే గాయాలు, చెబితే బంధించడాలు, బాధ పెట్టడాలు. ఈ ప్రకటన చేయడం వల్ల కలిగిన లాభం ఏంటి అని అంటే, లాభము దేవుని కొరకు నిందించబడి, అవమానించబడి, హింసించబడుతున్నాడు. వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్తారు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో గొప్ప ఘనత ఉంటుంది మీకు. దేవుని కొరకు నిందించబడుతున్నావా, అవమానించబడుతున్నావా? అయితే ఏం పర్వాలేదు, నీకు పరలోకంలో గొప్ప భాగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ ఇర్మియా అనుకున్నాడు, నేను చెప్పకూడదు అనుకున్నాడట, కానీ ఎముకల్లో మండిపోతుందండి. ఎముకల్లో మండిపోతే అతను ఏం చేస్తాడు? ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, వీళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పకూడదు, ఇంత కఠినంగా బోధించకూడదు అని అనుకుంటాను. ఈ వారంలో నేను చాలా జాగ్రత్తగా, ఏమీ లేదు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ ఆ వారం అంతా కూడా రివర్స్ అయిపోతుంది, గద్దింపు ఉంటుంది, ప్రజల యొక్క హృదయాలు బద్దలైపోయేలాంటి మాటలు వస్తాయి, చాలా కఠినమైన వ్యవహారం ఆ రోజు కనబడుతుంది. నేను అనుకున్నాను ఈరోజు అలా మాట్లాడకూడదని, కానీ నా లోపల మండిపోతుంటే నేనేం చేయను?
ఇర్మియా ప్రవక్త ప్రతిరోజు అట్టి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను మండిపోతుంటే కాలిపోతున్నాను, ఎముకలు సైతం కాలిపోతున్న స్థితిలో ఉన్నాను, నేను ప్రకటించకుండా ఉండలేను. ఈ మాట ఇలాగున్న మనం గమనించాలి. నిన్ను జైల్లో వేస్తారు కదా, వాళ్ళకి చేతులకి గొలుసులేసి బంధిస్తారు కదా, రాళ్ళతో కొడతారు కదా, అవమానిస్తారు కదా, నిందలు నీ మీదకు వస్తాయి కదా, ఏదో విధంగా నిన్ను లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తారు కదా. ఇర్మియా ఓ ప్రవక్త, ఎందుకు వచ్చింది నీకు ఈ పని అంటే, ఇదిగో నేను దెబ్బలైనా పడడానికి రెడీయే, రాళ్ళతో కొట్టించుకోవడానికైనా రెడీయే, ఇక మామూలుగా అవమానాలు నిందలు అంటావా నాకు పెద్ద లెక్కే కాదు. ఎందుకంటే లోపల మండిపోయే మంటకు అదేమి పెద్ద ఎక్కువేమి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోషం కలిగిన సేవకుడు మాట్లాడుతున్న మాటలవి. లోపల మండిపోతుంటే ప్రకటించకుండా నోరు మూసుకుని నేను ఉండలేను అన్నాడు. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకటానికై ఇష్టపడ్డాడు. అందుకని నేను కంట్రోల్ చేసుకున్నాను, ఓర్చి ఉన్నాను, అయినా నేను ప్రకటించకుండా మానలేను. ఈ మాటలు అతను చెప్పిన తర్వాత అతని హృదయం మరింత దేవునిలో బలపరచబడింది. జనాలు గుసగుసలాడుతున్నారు, వింటున్నాడు. దుర్మార్గుడని చాటిస్తున్నారు, ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని చెప్పినా అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే లోపల మండిపోతున్న మంట మించి మరి ఇంక ఏమీ ఎక్కువ కాదు. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, పరాక్రమం కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఇన్ని రకాల పరిస్థితులు అతని జీవితంలో వాటిల్లుతున్నప్పుడు వాటిని ఏమీ లెక్క చేయకుండా ముందుకు వెళ్ళటానికి గల బలమైన కారణం ఏంటంటే, పరాక్రమశాలిగా ఉండిన దేవుడే ఇర్మియాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని కొరకు ప్రేరణ కలిగినప్పుడు, దేవుని కొరకు మాటలు చెప్పడానికి హృదయం మండించబడినప్పుడు ప్రకటించకుండా ఆగిపోవద్దు. దేవుని కొరకు ముందుకి సాగిపో. దేవుని కొరకు రోషంగా సాగిపో. దేవుని యొక్క ప్రసన్నత, దైవిక దీవెన నీ మీద, నీ కుటుంబం మీద మెండుగా ఉండబోతుంది. ఇర్మియా ఎలాగ అనుకుంటున్నాడు, నేను అసలు పుట్టకుండా ఉంటే బాగుండేమో, నా తల్లి నన్ను గర్భంలో కన్నది, నేను ప్రెగ్నెంట్ అని ఆమె మా నాన్నకి చెప్పిన రోజు లేకపోతే బాగుండేమో, నేను పుట్టాను కదా, నేను పుట్టిన తర్వాత నేను మగపిల్లోడినని మా నాన్నకి చెప్పకుండా ఉంటే బాగుండు అని అతను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. యోబు గ్రంథంలో కూడా మనకు అదే విషయాలు కనబడతాయి. 3వ అధ్యాయంలో యోబు అంటున్నాడు, నేను పుట్టిన దినం లేకపోతే బాగుండును, నేను మగపిల్లోడినని మా నాన్నకి కబురు చెప్పేవాళ్ళు లేకపోతే బాగుండు, నేను పుట్టిన వెంటనే చచ్చిపోతే బాగుండు. ఎందుకయ్యా యోబు అంటే, నా జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది యోబు యొక్క బాధ. మరి ఇర్మియా యొక్క బాధ ఏంటి? దేవుని కొరకు ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు. ప్రకటిస్తే ప్రజలు ఏదో విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండట్లేదు. కనుక ఈ బ్రతికెందుకు అన్నంత బాధ ఇర్మియా కూడా కలిగింది. విచారం కలుగుతుంది, నిరాశ కలుగుతుంది, వాటికి లొంగిపోతున్నాడు. అయితే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలనే ఒక గొప్ప ధైర్యాన్ని కలిగి ముందుకు సాగుతున్నాడు. దేవుల్లో తన నమ్మకాన్ని గాని, ప్రవక్తగా తన బాధ్యతను గాని అతడు విడిచిపెట్టలేదు. ఇన్ని పరిస్థితులు తన జీవితంలో వాటిల్లుతున్నా ఏమాత్రం కూడా జంకు లేకుండా విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాడు. నమ్మకం చెదిరిపోకుండా దేవుని సేవలో కొనసాగడం ఇది చాలా గొప్ప విషయం. ఇర్మియా జీవితంలో కలిగినటువంటి వేదనకరమైన స్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా దేవునిలో సాగిపోతున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్నావు, దేవుని సేవ చేస్తున్నావు. అయితే నీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, అవమానాలు, నిందలు, ఇలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా ఏమాత్రము వెనక్కి వెళ్ళిపోవద్దు, ఏమాత్రము కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రణాళికలో నీ ఉన్నావు. ఆయన నీ కొరకు ఘనమైన కార్యాలను సంసిద్ధపరిచాడు.
అందుకే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి ఆత్మ సంబంధమైన మంట కలిగిన వ్యక్తిగా ప్రభులో ముందు కొనసాగాలని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. ఒకవేళ నిందలు, అవమానాలు నీ జీవితంలో వచ్చాయేమో, బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయేమో, కృంగిపోతున్నావేమో, దేవుని నమ్ముకున్నందుకు ఇన్ని భరిస్తున్నావే, మరి దేవుని సేవ చేసే సేవకుడు ఇంకెన్ని భరిస్తున్నాడు? అందుకే దేవుని సేవకుడైనా, విశ్వాసైనా, క్రీస్తుని కలిగిన వారు ఎవరైనా ఎలాంటి పరిస్థితులైనా నిరాశ చెందక, కృంగిపోక దేవుళ్ళ ముందుకు సాగాలని ఇర్మియా ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇన్ని పరిస్థితులు అతని జీవితంలో కలుగుతుంటే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా దేవుల్లోనే సాగిపోతున్నాడు. మనం కూడా అలాంటి విశ్వాసంలో సాగిపోయి దేవునికి నమ్మకమైన వారుగా ఉందుముగాక. ఆమేన్.